ఇన్ఫ్లుయెన్సర్స్కి అవకాశం ఇచ్చారో ఆ విషయంలో మాత్రం కిరణ్ అన్న హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. నేనైతే వేరే లెవెల్లో హ్యాపీ అనిపించింది అబ్బా. నవీన్ నాయక్ అదే పోల్ చొక్కా కావచ్చు, రాగడే అన్న ఇమిటేషన్ కావచ్చు, ఇలా చాలామంది ట్రోల్ చేశారు రిలీజ్ అయినప్పుడు. బట్ యూట్యూబ్లో కనిపించే అందరినీ తీసుకెళ్ళి స్క్రీన్ పైన చూపించడం అనేది నాటే ఈజీ థింగ్. చాలా హ్యాపీగా అనిపించింది. కిరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా అందరికి ఎప్పుడు సపోర్ట్గా ఉండండి. మీ వెనక ఎప్పటికీ మేము ఉంటాం. కే ర్యాంప్ నిజంగా మీరు అనుకున్నదే చాలా బాగుంది. థియేటర్కి రండి, త్రో అవుట్ ఫన్. ఇంకొకటి మెయిన్గా ఇద్దరు గురించి మాట్లాడాలి, నరేష్ గారు అండ్ సాయి కుమార్ గారు. ఇంకోటి మన రణంలో హీరోయిన్ ఉంటారు కామ్నా గారు, ఆవిడ రీఎంట్రీ వేరే లెవెల్ అనిపించింది. ఆవిడ కాసేపు ఉన్నా కూడా చాలా బాగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. సో థియేటర్కి రండి. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. సినిమాలో లిప్ లాక్లు కనిపిస్తాయి. లిప్ లాక్ల తర్వాత లాస్ట్కి చిన్న సెంటిమెంట్ కనిపిస్తుంది, కానీ కనెక్ట్ అయింది. ఈ హీరోకి కామెడీలో మంచి టైమింగ్ ఉంది. ఇలాంటి సినిమాలు తీయచ్చు. హీరోయిన్కి ఇంకొక సినిమాలో ఛాన్స్ రాదు, అంత లిప్ లాక్లు పెట్టించుకుంది. హీరోయిన్కి ప్రతి క్షణం ఈ సినిమాలో లిప్ లాక్లే కావాలి. 5/3 ఇస్తా. ఈ సెకండ్ వచ్చేసి ఇంకా కామెడీ పెట్టించిందంటే నరేష్. ఈ నరేష్ నిత్య జీవితంలో పవిత్రని ఎట్లా గోకిండో ఈ సినిమాలో కూడా వేరే ఆంటీని అట్లనే గోకుతాడు. కామెడీ టైమింగ్ మంచిగానే పడ్డది. ఈ సినిమా చూసిన వాళ్ళంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా నవ్వుకున్నారు. కందిరిగా సినిమా తర్వాత ఒక 15 సంవత్సరాలకు ఫ్యామిలీ చూడొచ్చు నవ్వుకోవచ్చు. ఏముంది, వాళ్ళకు తెలియదా ఈ లిప్ లాక్లు? అన్నీ తెలుసు, అన్నీ కింది స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. చిన్నపిల్లలకి ఇవి పెట్టద్దు. ఇక ఒక 18 ఏళ్ళు నిండిన మేజర్ ఆడపిల్లలు సినిమా తప్పకుండా చూడవలసిన సినిమా. ఎందుకంటే ఒక లవర్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అని ఒక లవర్ ఈ సినిమా చూస్తే ఒక లవర్ బాయ్ని టార్చర్ పెట్టచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత. అంత టార్చర్ పెట్టింది. డిఫరెంట్గా స్టోరీ మంచిగా ఎంచుకున్నాడు. హీరోకి కామెడీలో మంచి టైమింగ్ ఉంది భయ. కే ర్యాంప్ మూవీ మామూలుగా లేదన్న. అసలు ప్రతి దీపావళికి, పోయినసారి దీపావళికి వచ్చిండు, ఈసారి దీపావళికి అసలు సినిమా మాత్రం చూస్తుంటే ఇంట్రెస్టింగ్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఇట్లా అరే వీళ్ళు వచ్చిండ్రు వాళ్ళు వచ్చిండ్రు అని కాదు, ప్రతి సీన్కు ఒక అర్థం ఉంది, ప్రతి సీన్కి అర్థం ఉంది. పెద్ద నరేష్ సార్ అయితే హైలైట్. సార్ అసలు మీరు ఏం తింటారు సార్? అసలు మీ మజిల్స్ అసలు మామూలుగా లేదు. అసలు ఇద్దరు హీరోలు అనిపించింది నాకు. కిరణ్ అబ్బవరం, మీరా హీరోలు అనిపించింది. మీ బాడీ మెయింటెనెన్స్ ఈ వయసులో కూడా అసలు హైలైట్. మురళీధర్ గౌడ్ అయితే యాక్టింగ్ చింపేసిండు. అసలు హీరోయిన్ మాత్రం హైలైట్. చాలా అంటే చాలా బాగా చేసింది హీరోయిన్. హీరో అయితే సూపరు, మొత్తం కామెడీ. గదే అన్న, నేను ఇంతకుముందు ఏం చెప్పిన, సినిమా అది ఇది అని మాట్లాడతారు కదా, అట్లా మాట్లాడినప్పుడు సినిమా చూస్తే తెలుస్తుంది ఎందుకు పెట్టిండు ఏం కదా అనేది తెలుస్తుంది. అది సినిమా చూడండి ఎవరైనా మాట్లాడతారు, కానీ సినిమా చూసినాక తెలుస్తుంది. ఓహో దీని గురించి అనా ప్రతిదీ. ఇప్పుడు మనం ఏమైనా జరిగింది అనుకో, అరే నీ అక్కడ చూసినా కదా అంటారు, అరే ఇక్కడ చూసినా కదా అంటారు, ప్రతిదీ అంటారు. కానీ సినిమాలో దేనికి తగ్గట్టు అది ఉంటుంది. అట్లా ఏదైనా అక్కడ చూసినాం ఇక్కడ చూసినాం అంటారు, కానీ సినిమా అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. కెమెరా విజువల్స్ అయితే హైలైట్. అసలు కేరళకి పోనే అవసరం లేదు ఇక్కడ వాళ్ళు, ఈ కేరామ్ సినిమా వస్తే చాలు. ఎందుకంటే విజువల్స్ అంతా చాలా బాగున్నాయి. అసలు వండర్ఫుల్, మైండ్ బ్లోయింగ్, అసలు హైలైట్. మ్యూజిక్ అయితే మీరు కొన్నదానికి వర్క్ ఉంటుందని చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు కదా. అవునన్నా, దానికి తగ్గట్టుగా ఉందా మూవీ? చాలా అంటే చాలా బాగుంది. అసలు కిరణ్ అబ్బవరం గారు ఏం మాట్లాడిండో, ప్రీ రిలీజ్ ఫంక్షన్కో ప్రెస్ మీట్కి ఏమేమి మాట్లాడిండో అవన్నీ సినిమా చూసినాక అర్థమైంది. ఎందుకంటే క్యారెక్టర్లు అలా తీసుకున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ ఇప్పుడు కొన్ని సినిమాలు ఎట్లుంటాయి, హీరోయిన్ వస్తుంది డాన్స్ చేస్తుంది వెళ్ళిపోతుంది కథ అయిపోయింది. కానీ ఈ సినిమా అట్లా కాదు. హీరోయిన్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. అట్లా హీరోయిన్కి కానీ అసలు హైలైట్. సినిమా చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. అది పేరు కే ర్యాంప్ కదా, ఆ కే ర్యాంపు నార్మల్గా ఒక వర్డ్లో ఉంది కాబట్టి అనుకుంటారు. కానీ మామూలుగా సినిమా చూసిన తర్వాత వాళ్ళు నిజంగా పోయా ఇది కే ర్యాంప్ సినిమానే పోయా, కిరణ్ అబ్బవరం ర్యాంప్ సినిమా అనుకోవచ్చు అన్న. నిజంగా చెప్తున్నా, మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇండస్ట్రీకి వరన్ కిరణ్ అబ్బవరం అన్నట్టు కదా. ఈ సినిమా తీసిన తర్వాత ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది అన్న. ఎందుకంటే ఆ కామెడీ టైమింగ్ కానివ్వండి, ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి యాక్టింగ్ కానివ్వండి, మళ్ళీ దాంట్లో మెయిన్ క్యారెక్టర్గా నరేష్ గారి క్యారెక్టర్ కానివ్వండి, నిజంగా ఆ వస్తుంటే గూస్ బాక్స్ వస్తుంటే. ఇంకొకటి ఏమంటారు, ఆయన స్టోరీ చెప్తాడు, నరేష్ గారిది లవ్ స్టోరీ చెప్తారు. ఆ లవ్ స్టోరీ కూడా మామూలుగా ఉండదు. ఇట్లా అది అని చెప్పి దాని కొంచెం దివాళీ విన్నర్ అనుకోవచ్చు అన్న. ఎందుకంటే అంత కామెడీ ఎంటర్టైన్మెంటు
ఓ ఫ్యామిలీ ఎమోషను, క్లైమాక్స్లో ఫాదర్ ఎమోషను అవన్నీ చూసిన తర్వాత అబ్బా సినిమా చాలరా, మనం ఎందుకు వస్తాం సినిమాని చూడడానికి? ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం. మన అన్ని టెన్షన్లు మర్చిపోయి మనం సినిమాలో మునిగిపోయి సినిమా చూస్తే మనకు ఆనందం కలగాలి, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనిపించాలనే విధంగా వస్తాం కాబట్టి దానికి ఇది తగ్గట్టు సినిమా. హైలైట్స్ కిరణ్ అబ్బవరి గారి యాక్టింగ్, ఇంకొకటి కేరళ బ్యాక్గ్రౌండ్, హీరోయిన్ నిజంగా చెప్తున్నా భయ్యా, హీరోయిన్ పట్టుకొచ్చారు భయ్యా, వేరే లెవెల్ ఉంది హీరోయిన్ అయితే నిజంగా చెప్తున్నా. ఆమె చేసిన యాక్టింగ్ కానివ్వండి, ఆ మధ్యలో యూత్ని కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఆ వస్తున్న డైలాగ్స్ కానివ్వండి, ఆ హీరోయిన్తో కెమిస్ట్రీ కానివ్వండి, ఆ నార్మల్ రొమాన్స్ కానివ్వండి, అన్నీ ఒక మంచిగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే నార్మల్ ఇవంతా నార్మల్, ఇప్పుడు యూత్కి ప్రజెంట్ జనరేషన్కి నార్మల్. ఇలాంటి జనరేషన్లో ఇలాంటి మూవీ కరెక్ట్గా దివాళీకి రావడం అనేది దివాళీ విన్నర్ అనుకోవచ్చు అన్న. సినిమా బాగుంది బ్రో. కిరణ్ అన్న మొత్తం ఫెంటాస్టిక్గా చేశాడు. ఒక స్టైల్ మెయింటైన్ చేశాడు, ఒక స్వాగ్, ఒక స్టైల్ అనేది మెయింటైన్ చేశాడు. ఈసారి బుర్రపాడు బుడ్డలు జరడే ఆ టైప్లో ఉంది సినిమా. చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎక్కడ బోర్ కొట్టలేదు. మంచిగా హ్యాపీగా టికెట్ చూసుకొని వెళ్ళిపోయి మంచిగా ఆరెంజ్గా కూర్చుకొని హ్యాపీగా నవ్వుకోవచ్చు సినిమాలో. లేదు బ్రో, అన్నీ మ్యూట్ చేసేసారు, బూతులు ఏం లేవు సినిమాలో, అన్ని వల్గరిటీలు అన్నీ మ్యూట్ చేసేసారు. మామూలుగా అన్నీ బాగున్నాయి సినిమాలో. అడల్ట్ ఏం లేదు బ్రో, జస్ట్ కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి అంతే. మరీ విపరీతమైన అడల్ట్ కంటెంట్ కూడా సినిమాలో లేదు, నార్మల్గా కిస్ సీన్స్ ఉన్నాయి అంతే, అంతకుమించి. యా బ్రో, పోటాపోటీగా తెలుసు కదా, కేరామ్కి పోటాపోటీగా ఉంది. ఈ రెండు చాలా బాగున్నాయి. అంటే కిరణ్ గారికి అదొక డిఫరెంట్ కాన్సెప్ట్, ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ సినిమా హెవీ ఎంటర్టైన్మెంట్. అంటే మనం ఏదైతే కోరుకుంటామో, నువ్వు సినిమాకి దేనికోసం వెళ్తావు, ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తావు. సో ఆ ఎంటర్టైన్మెంట్ నీకు లభిస్తుంది. నీకు ఫస్ట్ నుంచి సినిమా కూర్చున్న కాన్సెల్లి స్టార్టింగ్ ఎంట్రీ నుంచి తర్వాత కామెడీ, కాలేజ్ సీన్స్, తర్వాత హాస్పిటల్స్, తర్వాత మంచి కామెడీ జనరేట్ చేశాడు. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సినిమా తీసుకెళ్ళాడు. వెళ్ళొచ్చు బ్రో. కొంచెం కిస్ సీన్స్ ఉన్నాయి, ఒకటి అవాయిడ్ చేసుకుంటే ఈజీగా ఉండేది. రేటింగ్ 2.75.